వాట్స్ రియలీ ఇన్సైడ్ ఎ ఫ్లాప్. ఈ పాయింట్ మీద అయితే మనం లాస్ట్ 2 వీడియోస్ అయితే చేసాము. ఎలా అంటే మన విఎల్ఎస్ ఇండస్ట్రీలో ఎస్ఆర్, జేకే, టీ, డీ ఫ్లిప్ ఫ్లాప్ ఇలా ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా సరే మన ఇండస్ట్రీ లెవెల్లో యూస్ చేసే ఫ్లాప్ ఏంటి అన్న పాయింట్ మీద వీడియో అయితే చేశాను. సో మనం యూస్ చేసే ఫ్లాప్ ఏంటంటే డీ ఫ్లిప్ ఫ్లాప్. ఆ డీ ఫ్లిప్ ఫ్లాప్ని మనం ఇండస్ట్రీ లెవెల్లో ఎలా బిల్డ్ చేస్తాము అని అంటే ట్రాన్స్మిషన్ గేట్స్ యూస్ చేసి. సో మన లాస్ట్ 2 వీడియోస్ అయితే ట్రాన్స్మిషన్ గేట్ వర్కింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ట్రాన్స్మిషన్ గేట్ యూస్ చేసి 2:1 మక్స్ అండ్ ల్యాచ్ ఎలా బిల్డ్ చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఆ ల్యాచ్ని మనం యూస్ చేసుకొని ఫ్లాప్ ఎలా బిల్డ్ చేస్తామో క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం. నువ్వు కనుక ఫస్ట్ 2 వీడియోస్ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ లింక్ అయితే మెన్షన్ చేశాను. ఫస్ట్ ఆ 2 వీడియోస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో కంప్లీట్ చేయి, లేకపోతే నీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కాదు. సో ఈ వీడియోలో అయితే మనం ట్రాన్స్మిషన్ గేట్ యూస్ చేసి డీ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా బిల్డ్ చేస్తారో క్లియర్గా చూసేద్దాం. ఒకవేళ నువ్వు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన లాస్ట్ వీడియోలో చూసాము ల్యాచ్ యూజింగ్ ట్రాన్స్మిషన్ గేట్. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. సో ఇది ల్యాచ్ సింబల్. సో ఈ మక్స్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని రెప్లికేట్ చేస్తుంది. ఎలా అంటే మనకి ఇక్కడ కంట్రోల్ సిగ్నల్ మక్స్ సెలక్షన్ లైన్ కింద ఇస్తాము. అండ్ 1 ఇన్పుట్కి డీని కనెక్ట్ చేస్తాము. అండ్ 0 ఇన్పుట్కి అవుట్పుట్ ఫీడ్బ్యాక్ని కనెక్ట్ చేస్తాం. ఈ 0 ఇక్కడ ఎందుకు, 1 ఇక్కడ ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ సిగ్నల్ 0 ఇస్తేనే T2 అనేది వర్క్ అవుతుంది, అదే ఆన్ అవుతుంది. సో అందుకే మనం 0 ఇన్పుట్ని ఫీడ్బ్యాక్ కింద కనెక్ట్ చేసాం. ఎలా అయితే ఇక్కడ ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేసామో అందుకనమాట. అండ్ 1 ఇన్పుట్ ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ సిగ్నల్ 1 ఇస్తేనే నీకు T1 ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయితే నువ్వు డీఇన్ ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది కాబట్టి డీఇన్ని 1కి కనెక్ట్ చేశాను. సో ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్లాప్. ఫ్లాప్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం క్లియర్గా. ఫ్లాప్ ఎలా అంటే మనం ఏదైతే ల్యాచ్ బిల్డ్ చేసామో ఆ ల్యాచ్ని 2 ల్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఫ్లాప్ అనేది బిల్డ్ అవుతుంది. ఎలా అంటే ఇది మాస్టర్ ల్యాచ్. సో ఫస్ట్ ఉన్నది మాస్టర్ ల్యాచ్, సెకండ్ ఉన్నది స్లేవ్ ల్యాచ్ అనమాట. సో ఇది మాస్టర్ ల్యాచ్ కింద వర్క్ అవుతుంది, ఇది స్లేవ్ ల్యాచ్ కింద వర్క్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ల్యాచ్ ఇక్కడ బిల్డ్ చేసామో ఇది ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి స్లేవ్ ల్యాచ్ రూపంలో ఇక్కడ పెట్టాం. మాస్టర్ ల్యాచ్కి స్లేవ్ ల్యాచ్కి డిఫరెన్సెస్ ఏంటంటే నువ్వు ఇక్కడ కంట్రోల్ సిగ్నల్ చూస్తే కంట్రోల్ బార్ ఇచ్చాను నేను ఇక్కడ, బట్ ఇక్కడ స్లేవ్ ల్యాచ్కి వచ్చేసరికి కంట్రోల్ ఉంటుంది. అండ్ ట్రాన్సిస్టర్స్కి ఎన్మోస్కి ఇక్కడ కంట్రోల్ ఉంటుంది, పీమోస్కి ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ బార్ ఉంటుంది, ఇక్కడ కంట్రోల్ బార్ ఉంటుంది. అండ్ ఆ సిగ్నల్స్ కనెక్ట్ చేయడం తప్ప రిమైనింగ్ అంతా సేమ్. సో జస్ట్ మనం చేంజ్ చేసింది ఏంటి, కంట్రోల్ సిగ్నల్స్ ఒకటే చేంజ్ చేసాం అప్లై చేయడం. సో ఇక్కడ కంట్రోల్ బార్ యూస్ చేస్తున్నా, ఇక్కడ కంట్రోల్ యూస్ చేస్తున్నా అంతే. సో ఇది మాస్టర్ ల్యాచ్, ఇది స్లేవ్ ల్యాచ్. సో ఇది మక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్లాప్ అనమాట. సో ఫస్ట్ది కనుక నువ్వు చూస్తే మాస్టర్ ల్యాచ్, సెకండ్ది స్లేవ్ ల్యాచ్. సో మాస్టర్ ల్యాచ్లో 1 ఇన్పుట్ ఎందుకు ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేశానంటే నువ్వు కంట్రోల్ సిగ్నల్ ఎప్పుడైతే 1 అప్లై చేసావో సో ఈ ఇన్పుట్కి 0 వెళ్తుంది, ఇక్కడికి 1 వెళ్తుంది. 1 వెళ్తుందంటే ఈ T2 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది, నీకు రిటెన్షన్ అయిన వాల్యూ వస్తుంది. సో అందుకే 1 కనెక్ట్ చేశాను. సో ఇక్కడ 0 ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ సిగ్నల్ 0 ఇస్తావో ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడికి 0 వస్తుంది. 0 వస్తే T1 ట్రాన్సిస్టర్ ఆన్ అవుద్ది, నువ్వు D ఇన్పుట్ ఏది ఇస్తే నీకు అవుట్పుట్ Y అది కనబడుతుంది కాబట్టి డీని 0కి కనెక్ట్ చేశాను. సో ఇది ఎందుకు వెళ్ళింది అక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 0 ఇవ్వడం వల్ల T3 ఆన్ అవుతుంది, 1 ఇవ్వడం వల్ల T4 అనేది ఆన్ స్టేట్లోకి వస్తుంది. సో ఇది మక్స్ రిప్రజెంటేషన్. ఇప్పుడైతే వర్కింగ్ అనేది క్లియర్గా చూసేద్దాం విత్ వేవ్ ఫార్మ్స్. ఇది మనకి రైజ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లాప్ అనమాట. ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్లాప్. మనకు ఆల్రెడీ తెలుసు ల్యాచ్ అనేది లెవెల్ సెన్సిటివ్ మీద వర్క్ అవుతుంది, అదే ఫ్లాప్ వచ్చేసి ఎడ్జ్ మీద వర్క్ అవుతుంది. ఎప్పుడైతే లెవెల్ షిఫ్ట్ అయిందో మనకి ల్యాచ్ అవుట్పుట్ అనేది న్యూ డేటా వస్తుంది. అలానే ఫ్లాప్ అవుట్పుట్ న్యూ డేటా ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఎడ్జ్ మారినప్పుడు, అంటే క్లాక్ ఎడ్జ్ మారినప్పుడు ఫ్లాప్ అవుట్పుట్ అనేది మనకు కొత్త డేటా వస్తుంది అనమాట. ఇప్పుడు నీకు వర్కింగ్ కనుక క్లియర్గా అర్థం అవ్వాలంటే వేవ్ ఫార్మ్స్ కూడా అర్థం అవ్వాలి. సో వేవ్ ఫార్మ్స్ ఏంటంటే క్లాక్ సిగ్నల్, ఫ్లాప్కి మనం క్లాక్ ఇస్తాం కాబట్టి సో కంట్రోల్ని నేను క్లాక్ అంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది D ఇన్పుట్ అండ్ Q ఇది అనమాట, అంటే మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ Q ఇది. సో ఇలా రావాలి. ఎలా అంటే మనకి ఫ్లాప్ అవుట్పుట్ మనం చూసుకుంటే ఏదైతే ఎడ్జ్ ట్రిగ్గర్ దగ్గర, అంటే రైజ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఫ్లాప్ కాబట్టి ఈ పాజిడ్జ్ దగ్గర ఏదైతే డేటా డిటెక్ట్ చేసిందో అదే డేటా మనకి నెక్స్ట్ పాజిడ్జ్ వరకు రిపీట్ అవ్వాలి. అదే కదా మనకు ఫ్లాప్ వర్కింగ్. సో ఇక్కడ పాజిడ్జ్ దగ్గర 1 డిటెక్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ పాజిడ్జ్ వచ్చే వరకు మనకు 1 డేటాయే రిటర్న్ అవ్వాలి. సో అందుకే ఇక్కడ Q అనేది ఇలా డ్రా చేశారు. సో ఈ పాజిడ్జ్ దగ్గర చూసుకుంటే 0 డిటెక్ట్ చేసింది. సో 0 డిటెక్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ పాజిటివ్ వరకు 0నే రావాలి నీకు డేటా అనేది. సో ఇక్కడ పాజిటివ్ 1 డిటెక్ట్ చేసింది కాబట్టి పాజిటివ్ దగ్గర నీకు అవుట్పుట్ అనేది 1 కంటిన్యూగా రావాలి. సో మనకి ఫ్లాప్ అవుట్పుట్లో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ కనబడవు ఇలా D ఇన్పుట్లో ఉన్నట్టు. Q అవుట్పుట్ అనేది పాజిటివ్ నుంచి పాజిటివ్ వరకు కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాజిటివ్కి అంటే యాక్టివ్ ఎడ్జ్కి న్యూ డేటా అనేది లాంచ్ అవుతుంది.
సో అది నీకు మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ వరకు కాన్స్టెంట్గానే ఉంటుంది, ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ ఉండవు. సో ఇది వేవ్ ఫార్మ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వర్కింగ్ కనుక చూస్తే మనం కంట్రోల్ సిగ్నల్ ఈజ్ ఫాలింగ్ అంటే ఫాల్ ఎడ్జ్ అప్పుడు మనకి ఫస్ట్ నువ్వు మాస్టర్ ల్యాగ్ చెక్ చేసుకో. మాస్టర్ ల్యాగ్ చెక్ చేసుకుంటే ఇది కంట్రోల్ సిగ్నల్ కదా, ఇది ఫాలింగ్ అంటే జీరో అంటే ఇక్కడ కంట్రోల్ బార్ 1 వస్తున్నట్టు. సో ఈ ఎన్మోస్ ట్రాన్సిస్టర్కి 1 వస్తుంది. నెక్స్ట్ పీమోస్ ట్రాన్సిస్టర్కి 0 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, డిఇన్ దగ్గర నువ్వు ఏదైతే ఇన్పుట్ డేటా ఇస్తున్నావో అది ఇక్కడ అవుట్పుట్ కింద వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, డిఇన్ 1 ఉంది. సో 1 అనేది ఇక్కడికి స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి నెక్స్ట్ ఎప్పుడైతే పాజిటివ్ అనేది వచ్చిందో సో ఇక్కడికి 1 వచ్చినట్టు. 1 వస్తుందంటే కంట్రోల్ బార్ కాబట్టి ఈ పీమోస్కి 0 అండ్ ఈ ఎన్మోస్కి 1 అనేది డేటా వస్తుంది, ఇన్పుట్ కింద గేట్ ఇన్పుట్కి వస్తుంది. ఇప్పుడు ఈ T2 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. మనం ఎలా అయితే ల్యాచ్ బిల్డ్ చేసుకున్నామో దాని వర్కింగ్ గుర్తు తెచ్చుకుంటే నీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఈ T2 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఈ 1 అనేది రిటెన్షన్ స్టేట్లోకి వస్తుంది ఇప్పుడు. ఓకేనా, 1 అనేది రిటెన్షన్ స్టేట్లోకి వస్తుంది. ఈ సిగ్నల్ టైంలో మనకి ఈ స్లేవ్ ల్యాచ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సేమ్ కంట్రోల్ 0 ఉన్నప్పుడు, సో కంట్రోల్ 0 అంటే ఈ T4 ట్రాన్సిస్టర్ ఆఫ్, ఎందుకంటే ఇది ఎన్మోస్కి 0 వస్తుంది, పీమోస్కి 1 వెళ్తుంది కాబట్టి ఇది ఆఫ్లో ఉంటుంది. ఏ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది మనకి, T3 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. సో ఇది ఆన్ అవడం వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు ఇప్పుడు, ఎందుకంటే మనం డేటా ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 రిటర్నే అవుతుంది. సో మనకు అవుట్పుట్ 0 ఉన్నట్టే 0 రిటెన్షన్లో ఉంటుంది. సో వర్కింగ్లో చూసుకుంటే నేను అదే రాశాను ఇక్కడ. కంట్రోల్ సిగ్నల్ లో ఉన్నప్పుడు T1 T3 ట్రాన్సిస్టర్స్ ఆన్లో ఉంటాయి. సో T1 T3 ట్రాన్సిస్టర్స్ ఆన్లో ఉంటాయి. మనకేం జరుగుతుంది ఈ రెండు ఆన్లో ఉంటాయి అంటే న్యూ డేటా లాంచెస్ బై T1, అంటే నువ్వు డిఇన్ ఏదైతే ఇస్తే అదే డేటా అనేది లాంచ్ అవుతుంది మనకు Y దగ్గర బై T1 ఆన్లో ఉండడం వల్ల. అండ్ అదే కాకుండా రిటెన్షన్ ఎట్ స్లేవ్ ల్యాచ్ బై T3, ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో అది రిటెన్షన్ అవుతూ ఉంటుంది, మనకు Y అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, సో మనకి నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే వెన్ కంట్రోల్ సిగ్నల్ ఈజ్ హై, కంట్రోల్ సిగ్నల్ హై ఉన్నప్పుడు T2 T4 ఆన్లో ఉంటాయి. సో కంట్రోల్ సిగ్నల్ హై అంటే ఇక్కడ 0 వెళ్తుంది కంట్రోల్ బార్ కాబట్టి, అండ్ 1. సో T2 అనేది ఆన్ అవుతుంది. ఆన్ అవడం వల్ల మనకి ఏంటి, ఇనీషియల్గా మనకి డేటా అనేది 1 లాంచ్ అయింది కదా ఇక్కడ. ఎప్పుడు మనకు ఫాల్ సిగ్నల్ ఉన్నప్పుడు డేటా 1 లాంచ్ అయింది. సో లాంచ్ అయిన 1 అనేది ఈ రేజెజ్ దగ్గర మళ్ళీ డిటెక్ట్ అయ్యి నీకు రిటెన్షన్ స్టేట్లో ఉంటుంది. సో పాజిజ్ దగ్గర వచ్చేసరికి మనకి ఈ T2 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఆన్ అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్గా 1 ఉంది కాబట్టి ఆ 1 రిటెన్షన్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా, అదే రాశాను ఇక్కడ. కంట్రోల్ సిగ్నల్ హై ఉన్నప్పుడు అంటే పాజిజ్ దగ్గర T2 T4 ఆన్, అండ్ ఏం జరుగుతుందంటే మాస్టర్ ల్యాచ్ రిటెన్షన్ బై T2, అంటే ప్రీవియస్గా 1 అనేది రిటెన్షన్లో ఉంటుంది ఇక్కడ. అండ్ అదే కాకుండా అవుట్పుట్ గివ్స్ బై T4, నువ్వు T4 దగ్గరికి ఏదైతే ఇన్పుట్ డేటా వస్తుందో అది నీకు అవుట్పుట్లో అపియర్ అవుతుంది. ఇది ఎందుకు ఆన్ అవుతుంది అంటే పాజిజ్ ఇచ్చావు అంటే నువ్వు ఎన్మోస్ గేట్కి 1 ఇచ్చినట్టే కరెక్ట్గా. సో పీమోస్ గేట్కి 0 ఇచ్చినట్టు. సో ప్రాపర్ ఇన్పుట్ టెర్మినల్స్ అనేవి గేట్ ఇన్పుట్ దగ్గర అప్లై చేస్తే T4 అనేది ఆన్ అవుతుంది. సో 1 ఇచ్చావు కదా నువ్వు ఇక్కడ ఇన్పుట్ T4కి, అదే ఇన్పుట్ అనేది నీకు ఆ Y కింద అపియర్ అవుతుంది బయట, ఎందుకంటే ఇది ఆన్ అవుతుంది కాబట్టి. సో మనం అదే చూసుకుంటే Y అంటే క్యూ అదే అపియర్ అవుతుంది చూడండి, నేను అదే డ్రా చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకునేది ఏంటి, ఇక్కడ డేటా ఏమైనా చేంజ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఫాల్ ఎడ్జ్ వస్తుంది కాబట్టి మళ్ళీ. సో ఇక్కడ వరకు 1 అనేది అవుట్పుట్ క్యూ కింద వచ్చింది, కరెక్ట్గానే ఉంది కదా. ఇప్పుడు ఈ ఫాల్ ఎడ్జ్ దగ్గర మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఫాల్ ఎడ్జ్ కాబట్టి T1 T3 ఆన్లోకి వస్తాయి. ఓకేనా, ఫాల్ ఎడ్జ్లో T1 T3 ఆన్లోకి వచ్చి ఈ రెండు ఆఫ్లోకి వెళ్ళిపోతాయి, T2 T4 అనేది ఆఫ్లోకి వెళ్ళిపోతాయి. ఈ రెండు ఆన్లోకి రావడం వల్ల మళ్ళీ నీకేంటి, T3 ఏం చేస్తుందో మనం ఇక్కడ చెప్పుకున్నాం, రిటెన్షన్ ఎట్ స్లేవ్ ల్యాచ్ బై T3. సో ప్రీవియస్గా Q1 ఉంది కాబట్టి ఆ 1ని T3 రిటెన్షన్ చేస్తుంది. ఓకేనా, ఈ టైంలో నీకు కొత్త డేటా ఏమైనా లాంచ్ అవుతుందా అంటే డిఇన్ దగ్గర లాంచ్ అవుతుంది, ఎందుకంటే T1 ఆన్లో ఉంది కాబట్టి. సో డిఇన్ దగ్గర ఏం డిటెక్ట్ అయింది, ఇక్కడ 0 డిటెక్ట్ అయింది. ఓకే, సో మన లెక్క ప్రకారం ఏంటి, డిఇన్ ఇక్కడ 0 డిటెక్ట్ అయింది కాబట్టి నీకు ఏం రావాలి, అవుట్పుట్ 0 రావాలి. కానీ రాదు, ఎందుకంటే T4 అనేది ఆఫ్లో ఉంది. ఎందుకు ఆఫ్లో ఉంది, కంట్రోల్ సిగ్నల్ నువ్వేమిచ్చావు, ఫాల్ అయింది. సో ఫాల్ అయితే T4 ఏంలో ఉంటుంది, T1 T3 మాత్రం ఆన్లో ఉంటాయి, అండ్ T4 T2 ఆఫ్లో ఉంటాయి. ఆఫ్లో ఉండడం వల్ల ఈ ఇన్పుట్ ఇక్కడ ఆగిపోయి మనకి రిటెన్షన్ అవుతున్న 1 మాత్రమే నీకు అవుట్పుట్లో అలా రిటెన్షన్ అవుతూ వస్తుంది నీకు. ఓకేనా, సో ఎటువంటి న్యూ ఇన్పుట్ డేటా అనేది నీకు క్యూ దగ్గరికి రాదు. ఫాల్ ఎడ్జ్లో ఉన్నా సరే T3 ఆన్ అవడం వల్ల
ఈ 1 కంటిన్యూస్గా రిటెన్షన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ పాజిజ్ దగ్గర చూసుకుంటే, సో పాజిజ్ దగ్గర ఏ డేటా డిటెక్ట్ అయింది? 0 డిటెక్ట్ అయింది. సో 0 డిటెక్ట్ అయితే నీకేం జరుగుతుంది? ఇక్కడ ఆల్రెడీ నువ్వు 0 ఇచ్చావు. 0 ఇస్తే నీకు ఇక్కడ న్యూ ఇన్పుట్ డేటా లాంచ్ అయ్యి ఇక్కడికి 0 వచ్చింది. 0 ఇక్కడికి వచ్చింది. సో నెక్స్ట్ పాజిజ్ దగ్గర మళ్ళీ మనకి ఏ డేటా డిటెక్ట్ అయింది? 0 డిటెక్ట్ అయింది. సో 0 డిటెక్ట్ అయితే నీకేంటి? సో నెక్స్ట్ పాజిజ్ దగ్గర మళ్ళీ మనకి ఏం జరుగుతుంది? T2, T4 ఆన్లోకి వస్తే ఈ ఎడ్జ్ దగ్గర ఏ డేటా డిటెక్ట్ అయింది? 0 డిటెక్ట్ అయింది. సో 0 డిటెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ రిటెన్షన్. సో ఈ 0 అనేది ఇక్కడ రిటెన్షన్ అవుతూ ఉంటుంది. అండ్ అదే 0 నీకు అవుట్పుట్ కింద వస్తుంది, ఎందుకంటే T4, T2 ఆన్లో ఉంటాయి. సో నీకు డేటా అనేది ఇలా ట్రావెల్ అవుతూ Y దాకా వస్తుంది. అట్ ద సేమ్ టైం T1, T3 ఆఫ్ స్టేట్లో ఉంటాయి, ఎందుకంటే పాజిజ్ కాబట్టి T1, T3 ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ మనం ఫాల్ ఎడ్జ్ వరకు చూద్దాం. సో ఫాల్ ఎడ్జ్ వరకు ఈ T4 ఆన్లోనే ఉంటుంది కాబట్టి మనకి Q అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ ఫాల్ ఎడ్జ్ వచ్చిందో మనకి యాక్చువల్గా ఏం కావాలి? T1 ఆన్లో అవ్వాలి. T1 ఆన్ అయ్యి మనకి ఏం జరగాలి? కొత్త ఇన్పుట్ ఏదైనా ఇస్తే, అంటే ఇక్కడ 1 డిటెక్ట్ అయింది. యాక్చువల్గా మనకి ఏం రావాలి? 1 రావాలి, కానీ 1 రాదు. ఎందుకు అంటే ఫాల్ ఎడ్జ్ వచ్చినప్పుడు T4 ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ప్రీవియస్గా 0 ఉంది. సో అదే 0 ఇక్కడ దాకా వచ్చింది కదా. ఈ 0నే T3 యూజ్ చేసి మనం రిటెన్షన్ చేస్తాం. ఆ T3 నెక్స్ట్ ఎడ్జ్ వరకు కంటిన్యూగా రిటెన్షన్ చేసి మనకి అవుట్పుట్ అనేది 0 ఇస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ స్టోరీ సేమ్. ఎప్పుడైతే మళ్ళీ పాజిటివ్ వచ్చిందో T2, T4 ఆన్లోకి వస్తే ఇక్కడ ప్రీవియస్గా రిటర్న్ అయిన డేటా అనేది అవుట్పుట్లోకి వస్తుంది. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్గా మళ్ళీ ఇక్కడ పాయింట్స్ లోపల చూద్దాము. సో ఫస్ట్ కంట్రోల్ ఫాల్, అంటే కంట్రోల్ సిగ్నల్, క్లాక్ సిగ్నల్ ఫాలోయింగ్ అవుతున్నప్పుడు T1, T3 ఆన్లో ఉంటాయి. సో T1 ఆన్ ఉందంటే మన D ఇన్పుట్ ఏదైతే డేటా ఇచ్చామో అది ఇక్కడ అపీర్ అవుతుంది. సో అవుట్పుట్ అనేది రాదు, ఎందుకంటే ఆ టైంలో T2 అండ్ T4 ఆఫ్ స్టేట్లో ఉంటాయి. ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డేటా ఉందో అది రిటెన్షన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అది క్లియర్ కదా. న్యూ డేటా లాంచ్ బై T1 అండ్ రిటెన్షన్ ఎట్ స్లేవ్ లాచ్ బై T3. ఎప్పుడైతే కంట్రోల్ సిగ్నల్ పాజిటివ్ వచ్చిందో, అంటే క్లాక్ సిగ్నల్ పాజిటివ్ వచ్చిందో T2, T4 ఆన్లో ఉంటాయి. ఈ రెండో ఆన్లో ఉండడం వల్ల ఏంటి? నువ్వు ప్రీవియస్గా ఇచ్చిన డేటా ఇక్కడ T2 అనేది రిటెన్షన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ రిటెన్షన్ అవుతున్న డేటా T4 ఆన్ అవ్వగానే నీకు అవుట్పుట్లాగా వస్తుంది, Q దగ్గరికి వస్తుంది. ఆ టైంలో ఏం జరుగుతుంది? మాస్టర్ ల్యాచ్ రిటెన్షన్ బై T2, అంటే మాస్టర్ ల్యాచ్ అనేది రిటెన్షన్, ప్రీవియస్ డేటా రిటెన్షన్ T2 వల్ల జరుగుతుంది. అండ్ అవుట్పుట్ గివ్స్ బై T4. సో ఇది ఆన్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ నీకు 0 అనేది వస్తుంది. ఈ టైంలో ఈ రిటెన్షన్ వర్క్ అవుతుందంటే వర్క్ అవ్వదు, ఎందుకంటే T3, T1 అనేది ఆఫ్ స్టేట్లో ఉంటాయి. సో ఈ 2 పాయింట్స్ మీద మనకు వర్క్ అనేది డిపెండ్ అవుతుంది. సో మళ్ళీ అదే రాసాను కింద, నీకు క్లియర్గా అర్థమవుతుందని. T1, T3 ఆర్ ఆన్ డ్యూ టు T4 న్యూ డేటా డోంట్ కమ్, అంటే T4 ఆఫ్ అవ్వడం వల్ల మనకి న్యూ డేటా అనేది ఏం రాదు, ఎందుకంటే క్లాక్ సిగ్నల్ మనకి రైజ్ ఎడ్జ్ ఉండదు కాబట్టి. రైజ్ ఎడ్జ్ ఉంటేనే T2, T4 ఆన్లో ఉంటాయి. సో నెక్స్ట్ T2, T4 ఆర్ ఆన్, ఈ రెండు ఆన్ అయినప్పుడు న్యూ డేటా కమ్స్ ఇంటూ రిటెన్షన్, అంటే ప్రీవియస్గా D దగ్గర ఏదైతే డేటా ఉందో సో అదే న్యూ డేటా కమ్స్ ఇంటూ రిటెన్షన్, అంటే ఎట్ మాస్టర్ ల్యాచ్ దగ్గర న్యూ డేటా అనేది రిటర్న్ అవుతుంటుంది. ప్రీవియస్గా డేటా ఏదైతే ఉందో అది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇవి 4 పాయింట్స్ వర్కింగ్. సో అదనమాట డీ ఫ్లిప్ ఫ్లాప్ వర్కింగ్. సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ పాయింట్స్ గురించి చెప్పాను, అదే కాకుండా వేవ్ ఫార్మ్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనికి రిలేటెడ్ అయితే ఫస్ట్ 2 వీడియోస్ చేశాను, అవి కనుక నువ్వు మిస్ అయిన ఉంటే వెంటనే వెళ్ళి చూసేసే. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే మెన్షన్ చేశాను. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకుంటా మరి, బాయ్.